యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర ఒక ఎర్రటి టెలిఫోన్ ఉండేది. అది చరిత్రలో 12 సార్లు మాత్రమే ఉపయోగపడింది. మొదటిది 1963లో యుఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య జరిగినప్పుడు. రెండవది ఇజ్రాయిల్ అరబ్ దేశాల మధ్య 1967లో యుద్ధం జరిగినప్పుడు. మూడోసారి 1971లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు. ఇక చివరిసారిగా 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక సందేశం ఇవ్వడానికి ఈ ఫోన్ను ఉపయోగించారు. కేవలం ముఖ్యమైన సందర్భాల్లో ఉపయోగించే ఈ ఎర్రటి టెలిఫోన్ను చాలాసార్లు మీరు హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు. కానీ వాస్తవానికి ఇది ఫోన్ కాదు, టెలిగ్రాఫ్ లాంటి మెషిన్. దీన్ని మాస్కో వాషింగ్టన్ హాట్ లైన్ అని పిలుస్తారు. ఈ హాట్ లైన్ చాలా ప్రత్యేకమైంది. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించబడింది. పొరపాటున కూడా అమెరికా, సోవియట్ యూనియన్ ఒకదానిపై ఒకటి అణుయుద్ధం చేయకుండా ఉండడానికి ఇది సృష్టించబడింది. 1962లో క్యూబా సంక్షోభ సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇరు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి లైన్ ఒకటి ఉంటే ఇరు దేశాల మధ్య సందేశం పంపించడానికి ఉపయోగపడుతుంది అన్నది ప్రధాన ఉద్దేశం. కానీ మాస్కో వాషింగ్టన్ హాట్ లైన్ ఏర్పాటు చేయడానికి మరొక కారణం కూడా ఉంది. సోవియట్ యూనియన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నప్పుడు అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది. ఒక రాకెట్ సాయంతో అంతరిక్షంలో 35 కోట్ల సూదులను వదిలిపెట్టింది. ఇన్ని సూదులు వదిలేయడం వల్ల ప్రయోజనమేంటి? అమెరికా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటోంది? 1960వ దశాబ్దంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రతి విషయంలో యుద్ధం జరిగింది. మిస్సైల్ మధ్య, వారి ఆలోచనల మధ్య, ఆయుధాలు, అంతరిక్షం మధ్య, ఇలా ప్రతి విషయంలోనూ యుద్ధమే. అలాగే సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్లో కూడా యుద్ధం జరుగుతోంది. ఏ యుద్ధానికైనా సమాచార వ్యవస్థ చాలా ముఖ్యం. అందువల్ల ఇరు దేశాలు తమ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 1960వ దశకంలో ఈ సమాచార నిర్వహణకు కేవలం 2 మార్గాలుండేవి. ఒకటి రేడియో తరంగాలు, 2 సముద్రం మధ్యలో అడుగు భాగాన మహాద్వీపాలను కలుపుతూ వేసే కేబుల్స్. వీటిని టెలిగ్రాఫ్, టెలిఫోన్ లైన్ లాగా ఉపయోగించేవాళ్లు. మనం ఇప్పుడు వాటిని అండర్ సీ బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ అంటున్నాం. అప్పట్లో టెలిఫోన్, టెలిగ్రాఫ్ లైన్స్ అని అనేవాళ్లు. చాలా వేగవంతమైన పద్ధతి ఇది. ప్రచ్ఛన్న యుద్ధం జరిగినప్పుడు నమ్మదగిన పద్ధతి. అమెరికాను ఒక భయం వెంటాడడం ప్రారంభించింది. ఏదో ఒక రోజు సోవియట్ యూనియన్ సముద్రం లోపల దిగువనున్న కేబుల్స్ను డిస్కనెక్ట్ చేస్తే కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? అమెరికా శాస్త్రవేత్తలకు ఒక ఆలోచన వచ్చింది. అంతరిక్షంలో మన భూమిపైన సుదూరంగా ఒక కవచంలాగా ఏర్పాటు చేసి వాటిని కమ్యూనికేషన్లకు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? ఇది వాళ్ళ ఆలోచన. అసలు ఇప్పుడు ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది తెలుసుకోవాలంటే ముందు రేడియో తరంగాల గురించి తెలుసుకోవాలి. 60వ దశకం వరకు మనం శాటిలైట్ ప్రపంచానికి దూరంగానే ఉన్నాం. ఇది కేవలం యుఎస్ లేదా యుఎస్ఎస్ఆర్ విషయం కాదు, ప్రపంచం మొత్తం అలాగే ఉంది. మరి అప్పుడు రేడియో తరంగాలు ఎలా ఉపయోగించారు? అందుకు భూమిలో ఉన్న ఐనోస్పియర్ను అందుకు ఎలా ఉపయోగించుకున్నారు? భూమి లోపల ఉన్న పొరల్లో ఐనోస్పియర్ ఒకటి. దీని పరిధి 60 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు, 410 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. పేరులో ఉన్నట్టుగానే అయోన్లతో ఏర్పడి ఉంటుంది ఈ పొర. సూర్యుని యొక్క అల్ట్రావైలెట్ కిరణాలు ఈ పొర మీద పడినప్పుడు అయనీకరణం జరుగుతుంది. వాతావరణంలో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ వాయువులు యూవీ కిరణాలు పడిన వెంటనే వాటిలోని ఎలక్ట్రాన్లు అణువు నుంచి వేరు కావడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఐనోస్పియర్లో ఎలక్ట్రాన్లు మరియు అయాన్ల మందపాటి పొర ఏర్పడుతుంది. ఈ లేయర్ వల్ల కమ్యూనికేషన్లో ప్రయోజనం ఉంటుంది. రేడియో తరంగాలు ఐనోస్పియర్ నుంచి బయలుదేరినప్పుడు భూమిలో ఉన్న ఉచిత ఎలక్ట్రాన్లను ఢీకొట్టడం ద్వారా అవి రిఫ్లెక్ట్ అవుతాయి. భూమి చుట్టూ మళ్లీ తిరుగుతున్నట్టుగా సిగ్నల్ సైడ్ నుంచి వెళ్లిన తర్వాత ఐనోస్పియర్తో ఢీకొని భూమికి తిరిగి వస్తుంది. ఇలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఐనోస్పియర్ నుంచి వరుస క్రమంలో రేడియో తరంగాలు బౌన్స్ అయినప్పుడు చాలా దూరం ప్రయాణిస్తాయి. దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. ప్రత్యక్ష కళ్లతో చూడలేని చోటు అని అర్థం. ఇది అవతలి వైపు ఉన్న ఐనోస్పియర్ వరకు చేరుకుంటుంది. 1960 వరకు దూర ప్రాంతాల వరకు రేడియో కమ్యూనికేషన్ ఇలాగే ఉండేది. కానీ దానిలో సమస్య ఉంది. రేడియో వేవ్స్ ఐనోస్పియర్ ఢీకొట్టడం ద్వారా ప్రయాణం చేస్తాయి. ఇది ఉచిత ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది. అది సూర్యుని యొక్క అతినీల లోహిత కిరణాల మధ్య ఆధారపడి ఉంటుంది. వాతావరణం బాగా లేనప్పుడు లేదా రాత్రి సమయాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో వివిధ బ్యాండ్లను చూస్తున్నప్పుడు ఐనోస్పియర్ యొక్క డి మరియు ఈ తగ్గడం మనం స్క్రీన్పై చూడొచ్చు. ఐనోస్పియర్లోని ఈ మార్పులకు కారణంగా రేడియో కమ్యూనికేషన్ సమయంలో రిలే కమ్యూనికేషన్ సాధ్యం కాదు. 1960లో యుఎస్కి యుద్ధ భయం ఉండింది. సోవియట్ యూనియన్ సముద్రం కింద రాత్రి వేళ కేబుల్ను రేడియో కట్ చేస్తే పరిస్థితి ఏంటి? కమ్యూనికేషన్ సాధ్యం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి అమెరికన్ సైన్యం నమ్మదగిన వ్యవస్థను, వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం నిరంతరం పనిచేసే కమ్యూనికేషన్ను ఎంపిక చేసుకున్నారు. అదే ప్రాజెక్ట్ వెస్ట్ ఫోర్డ్. ప్రాజెక్ట్ వెస్ట్ ఫోర్డ్ ఆలోచన కోసం
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పనిచేస్తున్న ప్రొఫెసర్లను నియమించింది. ప్రొఫెసర్ వాల్టన్ ఈ కమ్యూనికేషన్ సమస్యను పరిష్కరించారు. అతను చాలా విచిత్రమైన పరిష్కారంతో వచ్చాడు. అంతరిక్షంలో మనం కృత్రిమ ఐనోస్పియర్ను ఎందుకు సృష్టించుకోకూడదు అనుకున్నాడు. స్వంత కృత్రిమ ఐనోస్పియర్ను తయారు చేయాలని సూచించాడు. మిలియన్ల కొద్దీ చిన్న రాగి సూదులు తయారు చేసి భూమిని చుట్టుముట్టిన ప్రదేశాల్లో వదిలేస్తే అది కక్షలో షీల్డ్ లాగా వ్యాపిస్తుంది. నీడిల్స్ రేడియో సిగ్నల్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సుదూర సమాచార మార్పిడిని సులభతరం చేయడం జరుగుతుంది. మొదట్లో దీనికి ప్రాజెక్ట్ నీడిల్స్ అని, ఆ తర్వాత వెస్ట్ ఫోర్డ్ అని పేరు పెట్టారు. 1.78 సెంటీమీటర్ కక్షలో వీటిని వదలడానికి ఏర్పాటు జరిగింది. అలా 8 GHz ఫ్రీక్వెన్సీకి కమ్యూనికేషన్ మీడియం లాగా పనిచేస్తుంది. అన్నిటినీ కలిపి తర్వాత దాన్ని 21 అక్టోబర్ 1961న ప్రయోగించారు. మొదటి ప్రయత్నంలో దాదాపుగా 10 కోట్ల సూదులు అంతరిక్షంలోకి పంపబడ్డాయి. మొదటి ప్రయత్నం విఫలమైంది, ఎందుకంటే ఇందులో సూది విస్తరించడం అవసరం. కానీ 9 మే 1963 వరకు ఒకచోటికి పరిమితమైంది. రెండో ప్రయత్నంలో ఈసారి 35 కోట్ల సూదులు ఉపగ్రహంతో కక్షలో పంపబడ్డాయి. ఈసారి ప్రయోగం విజయవంతమైంది. భూమి యొక్క కక్షలో విస్తరించి సన్నని బెల్ట్ ఏర్పడింది. బెల్ట్లో ఒక చదరపు మైలులో సుమారుగా 50 సూదులు కమ్యూనికేషన్కు సరిపోతాయి. ఇప్పుడు సిద్ధమైన తర్వాత పరీక్షించాల్సిన సమయం వచ్చింది. ప్రయోగంలో కాలిఫోర్నియా నుంచి మసాచుసెట్స్ ఒక మార్గం ద్వారా సందేశం పంపబడింది. ఇది చాలా దూరం, 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ప్రయోగం విజయవంతమైంది. అమెరికన్ మిలిటరీ ప్రాజెక్టు పూర్తి చేసింది. కనీసం అలాంటి 2-3 బెల్ట్లను తయారు చేయాలన్నది వారి ప్రణాళిక. స్థిరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అప్పుడు సోవియట్ యూనియన్ కేబుల్ కట్ చేసినా కూడా సమస్య ఉండదు. ప్రాజెక్టు వెస్ట్ ఫోర్డ్ విజయవంతమైంది. కానీ అమెరికా సైనికులు ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. అందుకు కారణం సోవియట్ యూనియన్తో పాటు అమెరికా మిత్రదేశాలు కూడా ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకమయ్యాయి. ఆస్ట్రోనోమర్స్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ అమెరికా మీద ఫిర్యాదు చేసింది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అమెరికా అంతరిక్షంలో ఆ ప్రయోగం చేసిందని ఆరోపించింది. అంతర్జాతీయంగా ప్రాజెక్టు ఫోర్డ్ మీద మిత్రదేశాలు ఏకాభిప్రాయంతో అమెరికాకు వ్యతిరేకమయ్యాయి. అప్పటికే అమెరికా మీద కోపంగా ఉన్న బ్రిటన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్రిటన్ నిరసనకు ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆ రోజుల్లో అమెరికా బ్రిటన్ యొక్క మొదటి ఉపగ్రహం అనుకోకుండా నాశనం చేయబడింది. ఈ ఉపగ్రహం పేరు ఏరియల్ 1. ఇది అమెరికా బ్రిటన్ యొక్క సంయుక్త ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ 9 జూలై 1962న ప్రారంభించబడింది. కానీ కొన్ని వారాల తర్వాత సెన్సార్ అకస్మాత్తుగా చాలా ఎక్కువ రేడియేషన్ను రికార్డ్ చేసింది. దీని వెనుక అమెరికా హస్తం ఉంది. ఏరియల్ 1 యొక్క ప్రయోగం నిజానికి కృత్రిమమైంది. కొంతకాలం తర్వాత అమెరికా ఎగువ వాతావరణంలో 1.4 మెగాటన్నుల అణుబాంబును పేల్చేసింది. వాతావరణంలో అంత ఎత్తు అంటే ఆలోచించాల్సిందే. దీని నుంచి ఉత్పత్తయ్యే రేడియేషన్ ఏరియల్ 1ను ప్రభావితం చేయడమే కాదు, ఆ సమయంలో భూమి యొక్క కక్షలో అప్పటికే ఉన్న ఉపగ్రహాల్లో 1/3 నాశనం చేసింది. ఈ అన్ని సంఘటనల కారణంగా అమెరికన్ అంతరిక్ష ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ప్రాజెక్టు వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్టును మూసివేయాలనే డిమాండ్ లేవనెత్తింది. కానీ వెస్ట్ ఫోర్డ్ విజయవంతమైంది. అమెరికా దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదిప్పుడు. చివరికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వెస్ట్ ఫోర్డ్ నీడిల్స్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం కక్షలో ఉండకూడదు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే ఈ ప్రాజెక్ట్ తనంతట అదే నిలిపివేయబడింది. యుఎస్ మిలిటరీ 1966లో తన మొదటి సమాచార ప్రసారాలను ప్రారంభించింది. అప్పటికి ఉపగ్రహ వ్యవస్థ ప్రారంభించబడింది. కమ్యూనికేషన్ కోసం వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్ అవసరం లేకపోయింది. 1967లో ఫోర్డ్ ప్రాజెక్టు ముగిసిన తర్వాత అంతరిక్షానికి సంబంధించిన అన్ని దేశాల మధ్య ఒక ముఖ్యమైన సమస్య వచ్చింది. సమస్య పరిష్కారం కోసం ఒక ఒప్పందం కుదిరింది. దీని పేరు ఔటర్ స్పేస్ అగ్రిమెంట్. దీని నిబంధనల ప్రకారం అంతరిక్షంలో ఉన్న ఏదైనా దేశం లేదా ఏదైనా గ్రహం ఖగోళ శాస్త్రపరంగా అంతరిక్షం లేదా ఏదైనా ఖగోళ వస్తువుపై సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేయకుండా ఏ దేశాన్నైనా నిరోధిస్తుంది. రాష్ట్రాలు అణ్వాయుధాలను లేదా ఇతర సామూహిక విధ్వంసకర ఆయుధాలను కక్షలో లేదా ఖగోళ వస్తువులపై ఉంచకూడదు, లేదా వాటిని మరే ఇతర పద్ధతిలో అంతరిక్షంలో ఉంచకూడదు. రాష్ట్రాలు తమ అంతరిక్ష వస్తువుల వల్ల కలిగే నష్టానికి బాధ్యత వహిస్తాయి. రాష్ట్రాలు అంతరిక్ష మరియు ఖగోళ వస్తువుల హానికరమైన కాలుష్యాన్ని నివారించాలి. చంద్రుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు శాంతియుత ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడతాయి. ఏ రకమైన ఆయుధాలను పరిష్కరించడం, సైనిక విన్యాసాలు నిర్వహించడం లేదా సైనిక స్థావరాలు, సంస్థాపనలు మరియు కోటలను ఏర్పాటు చేయడం కోసం వాటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత స్పేస్ మీద పోటీ పెరిగింది. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టాడు. అమెరికా ఈ రేసులో ముందంజలో ఉంది. క్రమంగా మిగిలిన దేశాలు చైనా, ఇండియా, బ్రిటన్ కూడా స్పేస్ అన్వేషణలో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాయి. ఆ అన్వేషణల ఫలితమే ఈరోజు మనం ఉపయోగిస్తున్న GPS.
ఎలాన్ మస్క్ ఏకంగా స్టార్లింక్ ఏర్పాటు చేశాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. ప్రారంభంలో వాషింగ్టన్ మరియు మాస్కో మధ్య కమ్యూనికేషన్ గురించి చెప్పుకున్నాం. ఈ లైన్ గత 61 సంవత్సరాలుగా తెరిచే ఉంది. దీని ఉపయోగం మనం ముందు చెప్పుకున్నట్లుగా కేవలం ముఖ్యమైనది మాత్రమే అయి ఉంటుంది. 1991లో సోవియట్ యూనియన్ను రద్దు చేసినప్పుడు వారి సైనికులు నిరంతరం దీన్ని మానిటర్ చేసుంచారు. 8 గంటల పాటు రోజుకు 3 సార్లు పర్యవేక్షించబడింది. ప్రతి గంటకు ఒక సందేశం పంపబడింది. ఈ లైన్ సరిగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకున్నారు. అమెరికా నుంచి విలియం షేక్స్పియర్ నాటకంలో పంక్తులు సోవియట్కు పంపబడ్డాయి. రష్యన్ సాహితీవేత్త ఆంటోన్ చెకోవ్ బృందం కూడా కొన్న పుస్తకాల్లోని కొన్ని పంక్తులు పంపించారు. సందేశాలకు సంబంధించి కఠినమైన నియమాలను కలిగి ఉంటాయి ఇవి. ఈ సందేశాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సందేశానికి సంబంధించి టెక్స్ట్ ఉపయోగించకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.